డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పాలసీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక అరగంట ముప్పావు గంట ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత జనరల్గా పాలసీ హోల్డర్ దగ్గర నుంచి వచ్చే ఆబ్జెక్షన్ ఏదైతే ఉంటుందో మరి అది పసిగట్టడం ఎలా? ఆయన మనసులో ఉన్నది చెప్పరు, వాళ్ళు తర్వాత చూద్దాంలే, డబ్బులు లేవు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ మనసులో ఉన్నది మనం ఎలా పసిగట్టాలి? ఏ ప్రశ్నలతోటి వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ నేను చేయదలుచుకున్నా. నేను ఈ ఆదివారం నుంచి 8th జూన్ నుంచి ఒక జూమ్ మీటింగ్ మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో నేను కొత్త ఏజెంట్లకు, పర్టికులర్గా బీమా సఖి ఏజెంట్లకు, ఈవెన్ పాత ఏజెంట్లకు వాళ్ళ ఏంటంటే రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది. ఎల్ఐసి యొక్క బేసిక్స్ అంటే ఎలా బిజినెస్ చేయాలి, ఎలా దీంట్లో మనం నిలదొక్కుకోవాలి, దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, ఎలా ఉంటుంది బిజినెస్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాం జూమ్ మీటింగ్ ద్వారా. అయితే మీరు చేయవలసింది ఏంటంటే నా నెంబర్, వాట్సాప్ నెంబర్ 9059158268కు మీ పేరు, మీ బ్రాంచ్ పేరు, మీ డిస్ట్రిక్ట్ పేరు పంపండి. ఇంతకుముందు ఆల్రెడీ పంపించి ఉంటే మాత్రం పంపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏమైద్దిలే మళ్ళీ పంపిస్తే అనుకుంటే మీరు పంపించండి. మీ అందరికీ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను రేపు టైమింగ్స్తో సహా. ఏ టైం మ్యాక్సిమమ్ సండే కాబట్టి మనకు 3:33 ఆ ప్రాంతంలో మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. 1 అవరే మనం ఒక కొన్ని రోజులు మీకు ఈ బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ వచ్చే వరకు నేను రెగ్యులర్గా మీతో టచ్లో ఉండాలని అనుకుంటున్నా. మరి రేపు డిసైడ్ చేద్దాం మనం రెగ్యులర్గా ఏ టైంలో మనం ఒక 40 మినిట్స్ మనం రెగ్యులర్గా మాట్లాడేటట్టుగా ఒక టైం రేపు మన సండే రోజు ఫిక్స్ చేద్దాం. జనరల్గా 7-8 ఆ ప్రాంతంలో అందరూ బిజీగా ఉంటారు. 7-8 కాగానే మనకు కొన్ని జూమ్ మీటింగ్స్ కూడా అక్కడ ఇక్కడ ఉంటాయి. ట్రైనింగ్ జూమ్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత 9 నుంచి 9:45 వరకు అలాంటి టైం మనం చూస్ చేసుకొని ఆ టైంలో మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. మీకు ఈ ఫీల్డ్లో ఎలాంటి ఆబ్జెక్షన్స్, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మనం డిస్కస్ చేద్దాం. నేను 35 years డెవలప్మెంట్ ఆఫీసర్గా నేను పనిచేశాను. నా దగ్గర ఎంతోమంది ఏజెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి ఈరోజు కాళ్ళు మెయింటైన్ చేసే స్థాయిలో మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని హై లెవెల్కి తీసుకెళ్లారు. ఒక హ్యాపీ ఫ్యామిలీగా వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పటికీ నా ఏజెంట్స్ నాతోటి కాంటాక్ట్లో ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి నేను మన ఫీల్డ్కు ఉపయోగపడే విషయాలు మాట్లాడదాం అనేది నాకుంది. అయితే మనం ఈ టాపిక్లో వెళ్దాం. వీడియోలో మనం పాలసీ హోల్డర్ దగ్గర టైం తీసుకొని, అపాయింట్మెంట్ తీసుకొని అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, జనరల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతను ఆలోచిస్తూ ఉంటే మనం అడగాల్సింది ఏంటంటే, నేను చెప్పింది మీకు ఎలా అర్థమైంది? మీకు మంచిగా అనిపిస్తుందా? ఇది మీకు ఉపయోగకరంగా అనిపిస్తుందా? నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో, నేను చెప్పిన విషయాలు ఏమైతే ఉన్నాయో అది మీ జీవితంలో మీకు పనికి వస్తాయి అనుకుంటే మీరు 100కు ఎన్ని మార్కులు వేస్తారు చెప్పండి. అసలు నేను చెప్పిన విషయాలు మీకు పనికి వస్తాయని మీరు అనుకుంటున్నారా? అంటే నాకేం అర్థం కావట్లేదు, నాకు తెలియదు, ఇలాంటి సమాధానాలు వస్తే ఇంకా అతనితోటి మళ్ళీ అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొద్దిగా టైం తీసుకొని తర్వాత అతను మనకు బిజినెస్ ఇస్తాడని మనం ఊహించుకోవచ్చు. అలా కాకుండా మీరు చెప్పింది బాగానే ఉంది, మనం తప్పకుండా చేద్దాం, డబ్బులు వచ్చినప్పుడు, ఇలాంటి మాటలు వచ్చిందనుకోండి, మీరు చెప్పిన విషయం నాకు చాలా ఉపయోగకరంగా ఉంది, నిజంగా ఉపయోగపడుతుంది, మీరు చెప్పిన విషయం
అంటే దాన్ని మనం ఎలా క్లోజ్ చేయాలా అనే విషయం మనం ఆలోచన చేయాలి. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను మీకు చెప్పిన విషయాలలో మీకు ఎలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నాయా, మీకు ఎలాంటి ఇబ్బందికరమైన విషయాలు ఏమన్నా ఉన్నాయా, మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా నేను చెప్పిన దాంట్లో మీరు పాలసీ చేస్తే? ఒకవేళ ఉంటే అవి ఒక 3 విషయాలు నాకు చెప్పండి. మంచి విషయాలు ఒక 3 చెప్పండి, మీకు ఇబ్బందిగా ఉన్న విషయాలు ఒక 3 చెప్పండి. జనరల్గా మనం చెప్పిన విషయాల్లో మంచి విషయాలు అతను చెప్తాడు. అతనికి నచ్చని విషయాలు ఏదైతే ఉంటాయో, నచ్చని విషయాలంటే మీ పాలసీలో లాంగ్ టర్మ్ ఉంది, లేకపోతే మీ పాలసీలో డబ్బులు తక్కువ వస్తాయి రిటర్న్స్, బయట అయితే ఎక్కువ వస్తాయి కదా వేరే వేరే దాంట్లో పెట్టుకుంటే, మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా, ఎప్పుడు మనకు డబ్బులు కట్టడానికి ఉంటాయా, ఇలాంటి ఆబ్జెక్షన్స్ అతను రేజ్ చేశాడు అనుకోండి. మీరు అప్పుడు చెప్పండి అతనికి, మీకు వచ్చిన ఈ 3 ఆబ్జెక్షన్స్, ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఇప్పుడే మీకు క్లియర్ చేస్తాను, ఇప్పుడే మీకు ఆ విషయాలు, ఆ డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను, చేస్తే మీరు పాలసీ చేస్తారా అని అడగండి. అడిగినప్పుడు చెప్పండి అంటాడు కదా, మనం కన్విన్సింగ్ వేలో అతనికి సమాధానం చెప్పాలా. అతనికి ఏ ఆలోచనలు రావచ్చు, మనం ఆబ్జెక్షన్స్ రావచ్చు అనేది మనం వేరే వీడియోలో, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. దానికి సమాధానం ఎలా చెప్పాలా అనే విషయాలు తప్పకుండా అతి త్వరలో ఒక వీడియోలో మాట్లాడదాం. మరి నేను ఫస్ట్ చెప్పింది మీకు గుర్తుంది కదా, నేను జూమ్ మీటింగ్ స్టార్ట్ చేయబోతున్నా శుభం అని. అది సండే 8th జూన్ నుంచి నేను మీ అందరికీ లింక్ పంపిస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే, వాట్సాప్ నెంబర్ చెప్పాను కదా, 9059158268, దీనికి మీ పేరు, మీ బ్రాంచ్ పేరు, మీ ఊరి పేరు రాసి పంపండి, మీ డిస్ట్రిక్ట్ పేరు రాసి పంపండి. ఆల్రెడీ పంపించిన వాళ్ళు మళ్ళీ పంపించినా పర్వాలేదు, లేకపోతే వాళ్ళని కూడా ఆటోమేటిక్గా యాడ్ చేసి ఒక గ్రూప్ తయారు చేసి అందరికీ లింక్ పంపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు క్లియర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో బేసిక్స్ తోటి స్టార్ట్ చేద్దాం. బేసిక్ నుంచి చిన్న చిన్నగా మీరు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా దీంట్లో మారే వరకు నేను మీ వెన్నంటి ఉంటాను. కాబట్టి మీరు తప్పకుండా టైం తీసి ఆ టైం నోట్ చేసుకొని ఆ టైంకు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు నిజంగా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనం సండే రోజు కలుద్దాం. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. నా వాట్సాప్ నెంబర్ 9059158268.